వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు కదా, నా బ్యాక్గ్రౌండ్లో చూసిన తర్వాత కూడా మీకు అర్థమైపోయింది కదా. ఎస్, నేనైతే మాత్రం అప్సరా బాదం మిల్క్ దగ్గర ఉన్నాను. బట్ ఇది ఏంటంటే, ఈ బాదం మిల్క్ తాగుతుంటే సీరియస్లీ ఎంత టేస్ట్గా ఉంది అంటే అంత టేస్ట్గా ఉంది. ఇది 1972లో మచిలీపట్నంలో స్టార్ట్ చేశారనమాట. బట్ బాదం మిల్క్ అంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది అప్సరా బాదం మిల్క్. మచిలీపట్నం, మేడ్ ఇన్ మచిలీపట్నం అని ఉంటుంది. బట్ చాలా మంది ఏం చేస్తారంటే నవే డేస్లో ఈ బాదం మిల్క్ ఈ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ దీన్ని జనాలు బాగా క్యాచ్ చేసి ఈ అప్సరా బాదం మిల్క్ కాస్త చాలా నేమ్స్లో అప్సరా బాదం మిల్క్ అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పెట్టడం జరిగింది. కానీ రియల్గా అప్సరా బాదం మిల్క్ మాత్రం ఇదిగోండి ఇలా ఉంటుంది, అప్సరా బాదం మిల్క్. అండ్ అలానే అప్సరా బాదం మిల్క్ సిన్స్ 1972 మేడ్ ఇన్ మచిలీపట్నం అని. అండ్ ఇక్కడ కూడా ఎవరైతే ఫౌండర్ ఉన్నారో ఆ ఫౌండర్ ఫోటో కూడా గ్లాస్ మీద ఉంటుందన్నమాట. అది మాత్రమే రియల్ అప్సరా బాదం మిల్క్ అని మనం ట్రస్ట్ చేయాలి. బట్ సీరియస్గా చెప్తాను, చాలా హానెస్ట్గా, నాకైతే ఈ బాదం మిల్క్ అబ్బాబ్బాబ్బాబ్బా చాలా టేస్ట్గా ఉందండి. ఎందుకంటే ఈ బాదం మిల్క్లో వీళ్ళు ఓన్గా మేక్ చేసిన కోవాని కూడా మనకి ఇందులో వేసి ఇస్తారు. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. అసలు బ్యాక్గ్రౌండ్లో చూడండి, అసలు వీళ్ళకైతే ఖాళీ కూడా ఉండదంట, అంత టేస్ట్గా ఉంటుంది. సో మరి ఈ అప్సరా బాదం మిల్క్ ఎలా స్టార్ట్ అయింది ఆలోచన, ఈ మచిలీపట్నం నుంచి ఎందుకు అప్సరా బాదం మిల్క్ రెడీ అవుతుంది, ఎందుకు దీనికి ఇంత ఫేమస్ అనేది, ఇది ఎలా తయారు చేస్తారు అనేది, ఇవన్నీ డీటెయిల్స్ చెప్పడానికి ఫౌండర్ వాళ్ళ పిల్లలే ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నాతో పాటు ఫాలో అయిపోండి. హలో, సో ఎలా ఉన్నారు? సో బ్రో, మరి ఏంటి షాపులో మాత్రం ఈ మచిలీపట్నం ఊరు లోగో ఫోటో అన్ని వేసేసారు. మచిలీపట్నం అంటే అందరికి గుర్తించేది ఫిషెస్ కదా. ఫిషెస్ కదా మేడం, చెప్తాను చూడండి మేడం. అటు సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ మా ఊరు దేవుడు మేడం పాండురంగ స్వామి. ఇది పాండురంగ స్వామి టెంపుల్. అది ఇది వచ్చేసి బీచ్ ఆర్చ్, మచిలీపట్నం కి బీచ్ ఎంట్రన్స్ కి ఆర్చ్ ఉంటుంది. దాని పక్కన ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అమ్మవారు శక్తి, దసరాకి శక్తి పటం చూస్తాం. మా ఊరు కలకత్తా తర్వాత మా ఊరే. తర్వాత ఊరిలో పెద్ద మసీదు. నా చిన్నప్పటి నుంచి ఈ మసీదే మా అక్కడే పెరిగాను. ఇది వచ్చేసి ఊరు మొత్తానికి సెంటర్, కోనేరు సెంటర్ అంటారు. మా ఊరు మొత్తానికి సెంటర్ ఏదైనా ఉంది అంటే అది కోనేరు సెంటర్. ఇది వచ్చేసి టౌన్ హాల్, టవర్, టెలిఫోన్ టవర్. ఇది ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు కట్టించారు. ఇది మొహరానికి సంబంధించిన పీర్లు ఇవి. ఇటు సైడ్ వచ్చేసి చర్చ్, సాయిబాబా గుడి. మన కృష్ణా జిల్లాలోనే పెద్దది, మన జిల్లా సంబంధించిన. తర్వాత ఇక్కడ వచ్చి చర్చ్ అండి. ఇది కూడా పాతకాలపు బ్రిటిష్ వాళ్ళు కట్టించింది అంట చర్చ్. మా గ్లాస్ మీద కూడా చూసుకుంటే ఏదైతే కోనర్ సెంటర్ ఉంటుందో, అంటే ఇక్కడ బాదం మిల్క్ స్టార్ట్ చేసింది కూడా ఇక్కడే. దాన్నే మేము మా గ్లాస్ మీద కూడా ప్రింట్ చేసుకున్నాం. స్టార్టింగ్ సెల్ బాదం మిల్క్ పుట్టగా ఈ కోనర్ సెంటర్లోని. సో ఫైనల్ గా ఏంటి అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఆల్ ఆర్ ఈక్వల్ అని, అంటే అందరి ద్వారా కదా మేడం మనం ఈ పిక్చర్ లో కనిపిస్తుంది. ఈ పిక్చర్ ఏంటిది, భిన్నత్వంలో ఏకత్వం మా మచిలీపట్నంలో కనిపించేది. దానికి ఇది ఈ చార్ట్ రూపంగా నేను ఇచ్చేసాను, నాకు చూపించడం స్టార్ట్ చేశాను. ఎక్సలెంట్ బ్రో, వెరీ గుడ్ థాట్. మీరు బాదం తిని ఇలా తయారవుతున్నారు కదా, బాదం మిల్క్ తాగి. అలాగే అనుకోండి. లేదు, నిజంగా చెప్తున్నా, అప్సరా బాదం మిల్క్ మా ఫేవరెట్. ఎందుకంటే వైజాగ్ లో కూడా బ్రాంచ్ ఉంది, నాది వైజాగ్. నేను ఎప్పుడూ ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్ లో ఖచ్చితంగా అప్సరా బాదం మిల్క్ ఉంటుంది, మేము ఖచ్చితంగా తాగుతాం. ఎంత కరెక్ట్ గా చెప్పాను కదా అడ్రస్ కూడా. సో అప్సరా బాదం మిల్క్ అనేది నిజంగానే సిన్స్ 1972 నుంచి ఒక చిన్న తోపుడు బండి మీద స్టార్ట్ అయింది, ఈ రోజు ఒక బ్రాండ్ అయింది. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. అసలు ఇదంతా మెయిన్ రీజన్ మా తాతగారు యూసుఫ్ అలీ గారు, దీని ఫౌండర్. అప్సరా మీద బాదం మిల్క్ అని స్టార్ట్ చేసింది మా తాతగారు. ఇప్పుడు ఆయన తరఫు నుంచి మా నాన్నగారు, ఇప్పుడు మేము బాదం పాలు అందిస్తున్నామంటే కారణం మా తాతగారే. సూపర్. అలా చేసుకుంటూ మేము ఇంత దాకా వచ్చాము. నిజంగా చాలా 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 బాగుంది.
బట్ ఒక్కటి చాలా సాడ్ ఏంటి అంటే అప్సరా బాదం మిల్క్ అనగానే చాలా మంది అప్సరా బాదం మిల్క్ అనే నేమ్ తోని ఎక్కడెక్కడో స్టార్ట్ చేస్తున్నారు. చాలా మంది ఇదే అని కాపీ కొడుతున్నారు. అది ఎలా అయిందంటే ఒక చిన్న సామెత చెప్తున్నానండి, నిజం గడప దాటేటప్పుడు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేసిందంట. చాలా పెద్ద సామెత ఏంటిది, అలాగే మా పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. మేము మార్కెట్లో వచ్చే లోపలే చాలా మంది వచ్చేసి అప్సరా బాదం పాలు పెట్టేసి మా నేమ్ ఖరాబ్ చేసి, సో అందుకనే మాకంటూ సపరేట్ లోగో తయారు చేసుకుంటాం. మా ఫాదర్ ఎక్కడైనా మా ఫాదర్ లోగో కనిపించింది మా గ్లాస్ మీద కానీ, మా ఇంటిది షాప్లో కానీ, మా షాప్ బోర్డ్స్ పైన కానీ, మేము వేసుకున్న టీ షర్ట్స్ పైన, మా గుండెల మీద కూడా మా నాన్నగారు ఫోటో ఉంటుంది. ఎందుకంటే ఏంటిది, వీళ్ళ కష్టంతోనే ఇప్పుడు దాకా ఉన్నాము, వీళ్ళ కష్టంతోనే అమ్ముతున్నాము. వీళ్ళ కష్టం లేకపోతే అసలు అప్సరా బాదం పాలు అనేదే లేదు. ఏంటిది, మా పెదనాన్నలు కానీ మా నాన్నలు కానీ లేకపోతే అసలు బాదం పాలు అనేదే లేదు. సో అందుకనే ఇప్పుడు ఇతను మీ ఫాదర్? అవును, మా ఫాదర్ ఏంటిది, ఈయనే మా బ్రాండ్ అంబాసిడర్. మా అప్సరా బాదం పాలు ఒరిజినల్ అవుట్లెట్ చూసుకోవాలనుకుంటే ఇది చూసుకోండి మీరు. సో చూసారు కదా, ఇప్పుడు చాలా క్లియర్ గా చెప్పేశారు. నిజం అనేది గడప దాటే లోపలే అబద్ధం అనేది ఊరంతా పాకేసిందంట. సో అలానే అప్సరా బాదం మిల్క్ బ్రాండ్ అనేది సొసైటీలోకి వచ్చే ముందుకే ఈ ఫేక్ అప్సరా బాదం మిల్క్ నేమ్స్ అన్ని కూడా అలానే వెళ్ళిపోయాయని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు అప్సరా బాదం మిల్క్ మనం ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఎలా చెప్పండి? ఖచ్చితంగా అప్సరా బాదం మిల్క్ మేడ్ ఇన్ మచిలీపట్నం సిన్స్ 1972 అని ఉంటుంది. అండ్ అలానే వాళ్ళ ఫాదర్ బ్రాండ్ అంబాసిడర్ గా వాళ్ళ ఫాదర్ నేమ్ లోగో కూడా గ్లాసెస్ మీద కానీ బోర్డ్స్ మీద కానీ ఎక్కడున్నా కూడా సో వాళ్ళ ఫాదర్ ఇమేజ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు హ్యాపీగా ట్రస్ట్ చేయాల్సింది అప్సరా బాదం మిల్క్ ఈ లోగో చూసి. అమ్మయ్య, ఓకే, ఇది మనం క్లారిటీ ఇచ్చేసాం జనాలందరికీ. సెకండ్, బాదం మిల్క్ ఎలా తయారు చేస్తారు అంటే ఆ బాదం మిల్క్ టేస్ట్ ఫ్లేవర్ చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది. మీ దగ్గర చాలా చిక్కగా ఉంటుంది. ఆ కోవా అనేది తయారు చేయడం చాలా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ మేడం. అది సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అంటే చెప్పరంట మనకి. ఇట్స్ లాంగ్ ప్రాసెస్ కూడా. దాదాపుగా ఆ కోవా తయారడానికి 9 నుంచి 10 గంటలు పట్టింది. పాలు మరుగుతానే ఉంటాయి. బాదం మిల్క్ బాయిలింగ్ చేసి దానిపైన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి యాడ్ చేసేస్తాం. ఆ టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్ అనేది మనం తాగిన తర్వాత కూడా ఒక కొంత టైం అనేది ఆ టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది. అదే మేడం, ఒకసారి తయారు చేసే విధానం చూద్దాం. తయారు చేసే విధానం మేము ఆల్రెడీ తీసుకున్నాం, మీరు చెప్పండి. పర్వాలేదు, ఏం లేదు మేడం. ఫస్ట్ ఏంటిది, కోవా వేస్తాం. ఆ కోవా వేసిన తర్వాత పైన బాదం మిల్క్ వేస్తాం. దాన్ని కోవా మిల్క్ లో మిక్స్ చేస్తాం. మిక్స్ చేసిన తర్వాత ఏంటిది, పైన బాదం ఫ్లేక్స్ వేసి ఆ పైన కోవా టాపింగ్ వేస్తాం. ఓకే, కస్టమర్ తీసుకుని కొద్దిగా బాదం ఫ్లేక్స్ తిని ఆ బాదం మిల్క్ తాగుతూ ఆ మధ్యలో వచ్చే ఫ్లేక్స్ నవ్వులుతూ తను ఎంజాయ్ చేస్తుంటే ఆ మధ్యలో లాస్ట్ లో వేసిన ఐస్ క్రీమ్ తనకి ఒక హాఫ్ అన్ అవర్ ఇదే వండించాలి అని మా తాతగారు అయితే అలా చేసి ఇచ్చారు. ఐస్ క్రీమ్ కూడా బాదం ఐస్ క్రీమ్ లేదు మేడం, కోవా ఐస్ క్రీమ్. ఫ్లేవర్ కోవా వచ్చింది. ఫ్లేవర్ కోవా రావడం వల్లే కస్టమర్ అసలు దీనికి మొత్తం మెయిన్ రెసిపీ ఐస్ క్రీమ్. కాదు, లాస్ట్ లో వేసే కోవా మీరే తయారు చేస్తారు? అది కూడా మేమే తయారు చేస్తాం. కోవా ఐస్ క్రీమ్, కోవా, బాదం మిల్క్, బాదం ఫ్లేక్స్ అన్ని మేమే మేడం. ఓన్ మేకింగ్ మేడం. సో అందుకనే మనకి అప్సరా బాదం మిల్క్ అనగానే ఆ ఫ్లేవర్ గానీ ఆ టేస్ట్ గానీ పర్టికులర్ గా వీళ్ళ దగ్గర ఉంది, క్లియర్ గా తెలుస్తుంది. అదే బయట ఎక్కడ కూడా అప్సరా బాదం మిల్క్ అని చెప్పి నేమ్స్ తో ఉన్న టేస్ట్ కి ఈ అప్సరా బాదం మిల్క్ సిన్స్ 1972 మేడ్ ఇన్ మచిలీపట్నం అనే దానికి చాలా తేడా ఉంటుంది. అందుకే కదా, అంటే 9 to 10 అవర్స్ పడుతుంది కోవా తయారు. ఓకే, ఇది పాలు ఇవన్నీ మరగడానికి ఇదంతా అదే మేడం. పాలు అవన్నీ మరగడానికి 12 అవర్స్ ఈజీ అయింది. మరి దాన్ని చల్లారించుకుని కూలింగ్ చేసుకుని ఇంటిది ఐస్ సైడ్ ఐస్ వేసి, ఇంతకు ముందు ఇవి చెక్క ఉండేవి మా తాతగారు ఉన్నప్పుడు, ఇప్పుడు స్టీల్స్ వచ్చేది. అదే తిరిగిలో అసలు మేము సక్సెస్ చూడడానికి రీజన్ ఏంటంటే మేడం, ఏదైతే చేసామో అదే చేసుకుంటూ వస్తున్నాం. దీనికంటూ సపరేట్ గా యాడ్ చేసి సపరేట్ గా చేయడం అలా ఏం లేదు. ఏదైతే చెప్పొచ్చారో మా పెద్దలు అదే చేసుకుని వస్తున్నాం. మెయిన్ మా రీజన్, మా సక్సెస్ కి ఏంటంటే మేమే వర్క్ చేసుకుంటాం. ఇక్కడ ఓనర్ ఎవరో వర్కర్ ఎవరో తెలియదు మీకు వచ్చారంటే. నిజంగానే మాకు ఇక్కడ ఎవరు కూడా ఓనర్ ఎవరో మేము జస్ట్ అక్కడ ఇక్కడ చూసిన తర్వాత ఓకే ఈ ఓనర్ ఏంటి ఇదే డ్రెస్ ఇదే టీ షర్ట్ లో ఉన్నారు అని కన్ఫ్యూజ్ అయ్యాను. మా ఏంటంటే మాకు ఒకటే నేర్పించారు, పని చేయి, క్రమశిక్షణతో పని చేయి. డిసిప్లైన్ ఇస్ ఇంపార్టెంట్. పని ఇదే పనిగా సాగుతాం. పొద్దున్న లేచిన నుంచి ఇదే వర్క్ లో ఉంటాం, సాయంత్రం పడుకున్నా కూడా ఇదే వర్క్ గురించి ఆలోచిస్తాం. మార్నింగ్ ఏం చేయాలి, మార్నింగ్ ఇది చేసుకోవాలి. అదే వర్క్ అంత ప్యాషన్ తో చేసుకున్నామే కాబట్టి ఈ రోజు సక్సెస్ చూస్తున్నాం. ఈ రోజు అందరికీ అదే ఇస్తూ అందించగలుగుతున్నాం. సూపర్ అండి. సో క్రౌడ్ కూడా చాలా బాగా వస్తుంది కదా. అవును మేడం. కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ బాదం మిల్క్ అంటే చాలా ఇష్టం. అవును, చాలా ఇష్టంగా తాగుతారు. సూపర్. సో మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తుంటాయి? చాలా వరకు వచ్చి ఇంటిది చాలా బాగుంది సార్, ఇంటిది బాగా, చాలా వరకు ఆ కాంప్లిమెంట్స్ వస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చేసిన వర్క్ మొత్తం ఆ స్ట్రెస్ మొత్తం పోద్ది. సూపర్. సో ఇది కదా అసలు కోరుకుంటుంది, ఇది
ఏదైతే మచిలీపట్నంలో సంపాదించామో ఆదరణ దానికన్నా త్రిబుల్ హైదరాబాద్ లో సంపాదించాము. సో మీది విశాఖపట్నం, మచిలీపట్నం, హైదరాబాద్ కాకుండా ఇంకేమైనా బ్రాంచెస్ ఉన్నాయి? అంతే మేడం, ఈ త్రీ బ్రాంచెస్ ఉన్నాయి. ఫ్యూచర్ లో ఏమైనా బ్రాంచెస్ పెట్టి ఇంకా ఎక్స్పాండ్ చేయాలని ఆలోచన ఉంది. కాకపోతే ఏంటిది మాలాగా వర్క్ మీద ప్యాషన్ తో ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే సపోర్ట్ తీసుకుని వెళ్దామని తప్ప ఇంకా వేరే వాళ్ళతో అయితే లేదు. ఎక్సలెంట్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. ఇంతే టేస్ట్ ని, ఇంతే క్వాలిటీని, ఇంతే హైజెనిక్ గా ఇలానే మా అందరికి కూడా ఇలాగే పెడుతూ ఉండండి, ఇస్తూ ఉండండి. ఖచ్చితంగా అప్సరా బాదం మిల్క్ సిన్స్ 1972 మేడ్ ఇన్ మచిలీపట్నం అనేది ఎంటైర్ ఇండియాలోనే ఒక మంచి బ్రాండ్ గా వచ్చేస్తుంది. మేము అదే కోరుకుంటున్నాం మా సుమన్ టీవీ వ్యూవర్స్ తరపు నుంచి అండ్ ఈ అప్సరా బాదం మిల్క్ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి మేము కోరుకుంటుంది. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదా మనకి అప్సరా బాదం మిల్క్ సిన్స్ 1972 మేడ్ ఇన్ మచిలీపట్నం. మనం ఎలా గుర్తించవచ్చు, ఎలా బాగుంటుంది, ఎంత టేస్ట్గా ఉంటుంది, అది అందరికీ ఎంత ఇష్టం. బట్ మీకు మేకింగ్ వీడియో కూడా మనం లైవ్లో చూసేసాం. చూడండి, ఒక కోవాని రెడీ చేయడానికి వీళ్ళకి ఖచ్చితంగా 9 to 10 hours పడుతుందంట. అండ్ అలానే పాలు బాయిల్ చేసి ఇదంతా చేసి అండ్ కోవా ఐస్ క్రీమ్ని వీళ్ళే రెడీ చేసి మొత్తం ఇదంతా టోటల్ మేకింగ్ అంతా కూడా వీళ్ళదే ఉంటుంది. బయట నుంచి తీసుకొచ్చి చేసింది ఏదీ లేదు. కోవా ఐస్ క్రీమ్ కానివ్వచ్చు అండ్ అలానే బాదం మిల్క్, ఈ మిల్క్ బాయిల్డ్ అవ్వడము, కోవా మేకింగ్ ఇదంతా కూడా వీళ్ళే ఓన్గా మేక్ చేస్తున్నారు. కాబట్టి ఈ టేస్ట్ అనేది ఇంత బాగుంటుంది అన్నమాట. సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎవరైనా సరే బల్క్ ఆర్డర్స్ కావాలన్నా, ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి, ఈవెంట్స్కి, కార్పొరేట్ ఈవెంట్స్కి ఎక్కడ మీరు ఆర్డర్ చేసుకోవాలన్నా కూడా అప్సరా బాదం మిల్క్ వాళ్ళది కింద స్క్రోల్ ఇస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు.